కంపెనీ యొక్క డైరెక్టర్స్ అనసూయ యతిరాజం, ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు, ఇవ్వండి వీళ్ళే డైరెక్టర్లు. 340 కోట్లు పెట్టుబడి పెట్టే ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు గారు, అనసూయ యతిరాజం గారు మనకిన్ బయోకి సంబంధించిన డైరెక్టర్స్. జూన్లో 340 కోట్లు ప్రకటించింది మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ కంపెనీ పుట్టింది 12 నవంబర్ 2025న. అంటే కేవలం కరెక్ట్గా ఇవాళటి నుంచి చూసుకుంటే వెనక్కి పోతే వారం రోజుల ముందు. ఎవరిని మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఇలాంటి కంపెనీలను ఏ స్తోమతతోని వీళ్ళను నిజంగా కూడా అంటే పాపం వీళ్ళు ఎట్లా 340 కోట్లు పెడతారో, ఆ 340 కోట్లు మరి ఇదేమైనా స్కీమా, ఏమైనా రాయితీలు కొట్టడానిక? ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ కోసం ఏదో 1000 కోట్లు రేపో మాపో రాష్ట్ర ప్రభుత్వం చేస్తాము అనేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేది ఏదో మొన్న వార్తల్లో వచ్చింది, న్యూస్ పేపర్స్లో. మరి ఇవన్నీ కట్స్ చేయడానిక? ఇగో వీళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి ఇచ్చినామని కొత్త కంపెనీలా? చార్టెడ్ అకౌంటెంట్ వీరు. యతిరాజం మధుశేషు గారు ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వీరు. కానీ మీరేమో ఏఐ టెక్నాలజీ మనకిన్ బియో అని పాష్గా పేరు పెట్టేసరికి నమ్మేస్తారు కావచ్చు అని. ఇది మరి దీని మీద ఎవరు విచారణ చేపట్టాలి? ఏసీబీ విచారిస్తుందా? ఈడీ విచారిస్తుందా? మేమేమో అమర్ రాజా బ్యాటరీలను, ఆలాక్స్, బిలిటీ ఎలక్ట్రిక్ ఇలాంటి కంపెనీసు 1000 కోట్లు వచ్చి ఇక్కడ పెట్టుబడులు మీకు కనబడతాయి. ఇవి ప్లాంట్లు. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమేమి టైఅప్స్ చేసుకుందో, ఏమేమి ఎంఓయూస్ చేసుకుందో, ఏమేమి ఒప్పందాలు చేసుకుందో, ఏమేమి పెట్టుబడులు తీసుకొని వచ్చిందో ఇవాళ తెలంగాణ కొంగర్కలానికి పోతే కనబడుతుంది, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే కనబడుతుంది, వరంగల్కి పోతే కిటెక్స్ కనబడుతుంది, లేకపోతే ఆదిలాబాద్కి పోతే అక్కడ కూడా టెక్నాలజీస్ కనబడతాయి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో తెచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి ఉపాధిని కల్పించి ఇవాళ ఆ ఫెసిలిటీస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంటే మీదేమో ఇదా ఇవ్వండి. ఇది నిజం. 340 కోట్లు. దీన్ని ఇంత బ్రహ్మాండంగా ప్రకటించుకుంటారు. ఇవ్వండి, మనకిన్ బియో 340 crores 10th June 2025 ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద వీక్ 340 crores. ఇవ్వండి, సచివాలయంలో ఇది. సచివాలయంలో నిలబడి మంత్రి గారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు, మొత్తం ప్రభుత్వం అదే చేస్తున్నది, క్యాబినెట్ అదే చేస్తున్నది. ఇగోండి హన్స్ ఇండియాలో 340 crores ఇన్ మనకిన్ బయో. టైమ్స్ ఆఫ్ ఇండియా 340 crores ఇన్ మనకిన్ బయో. హిందూ 5020 జాబ్స్ అంట, 5000 జాబ్లు, 340 కోట్లు. డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు అబ్బా? నిజంగానే జాబ్లు గన్నిగనం 5000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పుకునే వాళ్ళు చూస్తే డైరెక్టర్లు ఇద్దరే. ఈ బోగస్ కంపెనీలు బంద్ చేయండి. నిజంగా ఇవాళ విచారణ జరగాలంటే ఇలాంటి కంపెనీలు పెట్టుబడులు ఇంత గొప్ప కంపెనీలు తెచ్చిన కేటీఆర్ గారి మీదనా, లేకుంటే ఒక స్వచ్ఛ బయో, ఒక వాల్స్ కర్రా, ఒక గోధి ఇండియా, లేకుంటే ఒక మనకిన్ బయో ఉర్సా అదేందో, ఇలాంటి బోగస్ కంపెనీలు తెచ్చిన కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళ మీద విచారణ జరగాలనా? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళటి వరకు ఒక వైట్ పేపర్ లేదు. హోర్డింగ్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు. స్టైల్గా మేము డావోస్ నుంచి వస్తుంటే మొత్తం అందరూ మమ్మల్ని స్వాగతం పలకాలని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్స్. ఎంత 1,80,000 కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిర్రు డావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అని ఇట్లా హోర్డింగ్లు వేసుకున్నారు మొత్తం నగరం మొత్తం. ఎక్కడున్నాయి ఆ కంపెనీలు? ఎక్కడ పెట్టిర్రు ఆ పెట్టుబడులు? 2 సంవత్సరాలు పూర్తి కావడానికి